కొంతమంది అంటున్నమాట నిత్యావసర ధరలు మొత్తం పెరిగిపోయాయి, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎప్పుడు పెరగడాలు తరగడాలు అనేది కామనేక ఒక సీజన్ పెట్టి పెరుగుతాయి. మొన్నటి వరకు అయ్యప్పల సీజన్ కాబట్టి మామూలుగా అంతా వెజిటేబుల్ తింటారు కాబట్టి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు పర్లే అందుబాటులోనే ఉన్నాయి, రేట్లు నార్మల్ రేట్లలోనే ఉన్నాయి. బీన్స్ ఎప్పుడు మొన్న 6 నెలల క్రితం అప్పుడు 150 160 ఉండేది, ఇప్పుడు 60 రూపాయలకి అలాగ వచ్చాయి. క్యారెట్ కూడా 100 150 ఉండేది, ఇప్పుడు 40 30 రూపాయలకి వచ్చాయి. అలాగే కొన్ని ఆకుకూరలన్నీ 20కి 10కి వచ్చాయి. అందుబాటు సీజన్ పెట్టి అమ్ముతున్నారు. పథకాల విషయానికి వస్తే ఏమంటారన్న మీరు? ప్రస్తుతానికి పథకాలు అనేది ఇంకా అమలు అవ్వడానికి లేదుగా, టైం తక్కువ టైంలో ఇంకప్పుడే ఇది అవుతుంది అనేది ఇంకా లేదు. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. మరి కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ప్రభుత్వంలో పథకాలు ఏమీ రావట్లేదండి. అంటే అమ్మఒడి కోసం ఏదో అని ఉంటారు. అమ్మఒడి రాగానే వేసారు, ఈ సంవత్సరం వేస్ట్ అయిపోయిందని చెప్పేసి. అమ్మఒడి ఇవ్వకపోయినా పర్లేదు, స్కూల్ ఫీజులు తగ్గించేటట్లు ఉంటే ప్రభుత్వానికి అదే మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల స్కూల్కి డైరెక్ట్గా ప్రభుత్వమే ఈ పథకాల కంటే ఫీజులు తగ్గించడానికి అవకాశం ఇస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట మేము వస్తే ఈ పాటికి తల్లికి వందనంగా అదే వాళ్ళు పథకాలు కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పథకాలు పెట్టి జనాల మీద భారాలు మోపే కంటే ఆ పథకాల కంటే కూడా మాకు రేట్లు నిత్యావసర వస్తువులు అవనాయి, స్కూల్ ఫీజులు అవనాయి, బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు ఇవి అవనాయి నార్మల్గా తెస్తే చాలు. పథకాలు ఇచ్చి ఇవన్నీ ఒక 100లో 10 మందికి పథకాలు ఇస్తున్నారు, ఉన్న 90 మందికి భారాలు అయిపోతున్నాయి. దానివల్ల మాలాంటి వాళ్ళు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్న వాళ్ళు చదివించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ పిల్లల్ని పోషించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి తగ్గించారనుకోండి పథకాల కంటే ఇదే గొప్పతనం. సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన విషయంగానే ఎలా ఉందండి? పరిపాలన అంటే వాళ్ళు వచ్చి మనకు పెట్టేది, వీళ్ళు వచ్చి మనకు పెట్టేది. మెయిన్ వాళ్ళు వచ్చినా ఒకటే, వీళ్ళు వచ్చినా ఒకటే, ఒరిగేది ఏమి లేదు సార్. మెయిన్ పిల్లలకి అంత చదువులకు అన్యాయం అయిపోతున్నారు. ముందు విపరీతంగా పెట్టేశారు, అప్పుడు తక్కువ తాగేవాళ్ళు, ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోతున్నారు. చంద్రబాబు నాయుడు దయచేసి తగ్గించి మందు లేకపోతే మంచిది. ఇలా మొగుడు పిల్లలు బతకలేకపోతున్నారు, పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అది మెయిన్ పాయింట్. అది గత ప్రభుత్వంలో ముందు రేటు పెరిగినా తాగే వాళ్ళు తక్కువ అండి. ఇవాళ రేటు ప్రతి వాడు తగ్గుతున్నారండి. పిల్లలు తాడుబడి కూడా అమ్ముకొని చేస్తున్నారు. మనకు ఆ గవర్నమెంట్ ఎవడో ఈ గవర్నమెంట్ ఎవరైనా ఒకటే. ఆయన వచ్చినా ఒరిగలేదు, ఇది వచ్చినా ఒరిగలేదు. కొంత మెయిన్ పిల్లలకి ఉద్యోగం, కొందరు మెయిన్ చదువులకి వాళ్ళకి మేలు చేస్తూ చాలు మాకు. ఇలా ప్రతి రేసిన ఉన్నవాడికి కార్డు లేదు, లేనివాడికి కార్డు లేదు. కూలి పని చేసేవాడికి కార్డు లేదండి, ఉన్నవాడికి కార్డు. దాన్ని అరికట్టేవాళ్ళు ఒక్కరు లేరండి. అది మన మెయిన్. ఇలా అమ్మఒడని అయ్యోడని అబ్బాడని పెట్టారండి. అలా ఉంచుకొని కంటిన్యూ చేసుకోవచ్చు, తప్పులేదు. పోలీసు వాళ్ళు కూడా విపరీతంగా వాళ్ళ లంచాలు బాగా మరిగిపోయారండి. ఒక ట్రాక్టర్ వచ్చినా, ఒక లారీ వచ్చినా, ఒక బండి వచ్చినా బేపచ్చగా చేస్తున్నారు. ఎక్కడ బండి కనబడతారు కేసు అంటున్నారు. అది ఒక అరికట్టాలి, మెయిన్ ముఖ్యమంత్రి గారు అది అరికట్టాలి. పోలీసు వాళ్ళు ఎక్కడ కనబడినా కూడా లంచాలు అడగకుండా 100 200 300 500 రిమైండ్ చేస్తున్నారండి. అడిగిన వాళ్ళు ఒక్కరు లేరండి. పోలీసు డిపార్ట్మెంట్ అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఉద్యోగాలను తీసుకోకుండా ఉంటున్నారండి. ప్రతి వాడు ఉద్యోగం తీసుకుంటున్నారు. ట్రాక్టర్ వస్తే మామూలు, స్లాబ్ వేస్తే మామూలు, మిషన్ పెడితే మామూలు, బండ్లకు మామూలు. ఇవ్వండి పోలీసు వ్యవహారం అంటే రాంగ్ రూట్ అవుతే కేసు పెట్టు, తప్పులేదు. అది సార్. మరి ఇప్పుడు పథకాల విషయానికి వస్తే పథకాల సంగతి మరి అదే ఏమంటే పథకాలు ఎవరు అడగలేదండి. మాకు తినే వస్తువులు తగ్గిస్తే చాలు, మాకు తినే వస్తువులు తగ్గిస్తే చాలు, మాకు ఏం అక్కర్లేదు. పిల్లలకి చదువులు, వాళ్ళ ఫీజులు అవి చాలండి. మాకు కూరగాయల రేటు మామూలుగా అనుకూలంగా ఉంటే చాలండి, మాకేం అక్కర్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తారు. ఏం తగ్గిస్తారండి? ఎవరు తగ్గిరండి, ఎందుకు అనవసరము? వాళ్ళు తగ్గిరు, వీళ్ళు తగ్గిరు, ఎవరు తగ్గిరు? సార్ కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు, మీరేమంటారు? డెట్స్లో ఉంది ప్రస్తుతానికి. ముందు అది కొంచెం స్పీడప్ అవుతుంది అనేసి మాకు వచ్చినట్టు న్యూస్ వల్ల మేము అర్థమవుతుంది. ఇప్పటివరకైతే స్లోగానే ఉంది అనిపిస్తుంది. ఎక్కడ కూడాను మాకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు కొంచెం వేశారు, ప్యాచ్లను వేశారు.
మాకు అంటే ఆశాభావం అయితే ఉంది, వాళ్ళు ముందుకి కొంచెం డెవలప్ చేస్తారని అయితే ఉంది. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో అంటే ఇప్పుడు గతం అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అంటే మాకు పథకాలు మాకేం లేవు, అందువల్ల మాకు అంత పెద్ద తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం డెవలప్మెంట్ ఉంటుంది ముందు ఎక్స్పెక్టేషన్ ఉంది. గత ప్రభుత్వంలోనే ప్రజలకు పథకాలు వచ్చాయని చెప్పేసి కొంతమంది పబ్లిక్ అంటున్నమాట, మీరేమంటారు? అదే పథకాలు అంటే మేము పథకాలు తీసుకోండి, పథకాలు తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది అంతా కూడాను. పథకాలు మేము తీసుకోం కాబట్టి మేము ఏంటంటే అంటే మామూలుగా మా పాలసీస్ అని కూడా ఎలా ఉంటాయంటే అంటే డెవలప్మెంట్ గురించి వాటి గురించి ఉంటుంది కాబట్టి మేము అంత గురించి మాట్లాడగలుగుతాము, మిగిలిన మేము మాట్లాడలేము. అది మరి ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు, ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది? అదే వస్తాయని నమ్మకం కనబడుతుంది, మరి వస్తాయో తెలియదు. ఇప్పుడు రియాలిటీ వేరు, అది వేరు కదా, వాస్తవం వేరు కదా. అలాగే అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, పూర్తి చేస్తే ఎలాగుంటుంది యువతకు కానివ్వండి? అదే వెయిట్ అండ్ సీ. అందుకంటే మరి ఒక రోజు అయ్యేది కాదు కదా, డబ్బులన్నీ నిధులు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి, టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. మేమైతే నమ్ముతున్నాం వస్తుందని, చంద్రబాబు గారు ఎంత చేస్తారని ఒక నమ్మకం అయితే ఉంది మాకు. గతంలో డెవలప్మెంట్ ఉందంటారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్? గతంలో డెవలప్మెంట్ లేదనే కదా ప్రజలు ఏంటంటే చంద్రబాబు గారికి ఓటేసింది, అంత అట్లా నమ్మబట్టే, బలంగా నమ్మబట్టే అందరూ కూడాను ఓట్లు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వేశారు. అది అంటే కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయాల్లో కానివ్వండి మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతున్న పథకాలు ఏమీ రావట్లేదని. బాగానే ఉంది, అంత గతంలో ఎలా ఉండేది అంటారు? అట్లాగే ఉంది, ఇది ఇప్పుడు వాళ్ళ మీద పర్లా. మరి ఇప్పుడు పథకాలు రావట్లేదని కొంతమంది చేస్తారు, ఇప్పుడే వస్తుంది, వాళ్ళు చదువుకుంటుంది ఇప్పుడేగా చేస్తారు. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయడంలో లేట్ అవుతుంది, మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత వచ్చా? ఏం లేదు, బాగానే ఉంది. రైతులు కూడా బాగుంది. మరి రైతులకి అన్యాయం చేశారు అంటూ కూడా ఏం లేదు, వడ్డీ డబ్బులు బాగా పడ్డాయి, అన్నీ బాగా. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాం అంటున్నారు సీఎం గారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేస్తారు. పోలవరం ప్రాజెక్టు చేస్తారు. ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉన్నారు, ఏపీ పెట్టుబడుల విషయంలో కానివ్వండి తీసుకురావడానికి వెళ్ళారు, మీకు ఎలా అనిపిస్తుంది? తీసుకొస్తారు కూడా, తీసుకొస్తారు. అంటే రూరల్గా ఎలా ఉండిపోతుందంటారు? బాగానే ఉండదు. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? తెలుగుదేశం అదేముంది, పేదలకు అందాల్సినవి మాత్రం అందటం లేదు. ఇస్తున్నామని ఫోన్లో పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, కానీ ఒక్కటి కూడా పేదలకి చేరలేదు ఇంతవరకు. ఆ పండగలకి ఏమో పిండి వస్తువులు ఇస్తున్నాము, లేని వాళ్ళందరికీ అని చెప్పేసి అన్నారు, ఒక్కటి కూడా అందలేదు ఇంతవరకు. మరి అది ఏమీ లేదు ఇంతవరకు, వాళ్ళ అందాల్సిన మాత్రం ఏమి అందలా. చెప్తున్నారు మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏమి అందలేదు వాళ్ళు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అంటే ఎవరు వచ్చేవాళ్ళు అందరూ అలాగే అంటారు, ఎవరు ఖజానా ఖాళీ చేయలేదు, ఉన్నప్పుడు ఆయన కూడా చేశాడు, ఈయన చేశాడు. పేద ప్రజల్ని మాత్రం ఒక వంతుగా చూసింది ఆయనే చూశాడు. జగన్ గారు చూశారు. జగన్ అంటే మాకేమి చుట్టమేమి కాదు, మాకు చదువుకున్న పిల్లలు ఎన్నో పథకాలు తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ డెమ్మి అయిపోయి కూర్చొని ఉన్నారు, తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకి. ఎవరు చూస్తున్నారంటే వాళ్ళని ఎవరు చూస్తున్నా. ఇవాళ మేము ఏదైనా వెళ్ళాలంటే సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. మేము వాళ్ళు వెళ్తే మా బాధ ఎవడో ఆలోచిస్తున్నా. వాలంటీర్స్ ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడేవారు వాళ్ళు, ఏం కావాలమ్మా మీకు ఏంటమ్మా అని. మేము వెళ్ళలేక ఇళ్లలో కూర్చుంటున్నాం మేము. ఆయన గారు మీ ఇంటికి ఒక్కొక్క ఊర్లకైతే పెద్దోళ్ళు వాళ్ళు తిండి లేని వాళ్ళు ఈ జగన్ గారు ఇచ్చే డబ్బులు తిని వాళ్ళ నెలంతా బతికి దాని మీద ఆధారపడి ఉండేవారు వాళ్ళు. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు, అలాగే ఉంటున్నారు పాపం వాళ్ళు. జగన్ గారి పరిపాలన ఏంటి, చంద్రబాబు గారు పరిపాలన ఏంటంటే జగన్ గారి పరిపాలనలో లేని వాళ్ళని చూశాడు, ఉన్న వాళ్ళనే మాత్రం చూస్తున్నారు చంద్రబాబు గారు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానన్నాడు. ఏమండి, అతను పోరాడతాడో లేదో అవన్నీ మనకు తెలీదు. ఆల్రెడీ అతనికి వేయాల్సిన ఓట్లు మాత్రం తప్పకుండా వస్తాయి. అతని మీద ప్రజలకి అందరికీ ఆశ ఉంది. కానీ ఎందువలన దేవుడు ఆయనకి చిన్న చూపు చూశాడు ఈసారి మాత్రం ఆయన్ని. అతను మాత్రం అందరికీ పెట్టినవాడే, అందరూ వేశారు ఓట్లు. మరి ఏం జరిగిందో ఏమో అతనికి కూడా అర్థం కాలేని పరిస్థితులు పెట్టుకొచ్చారు ఆయన్ని. అది మాత్రం జగన్ గారి పరిపాలన మాత్రం హ్యాపీ.
ఎందువలన అంటే ప్రతి ఒక్క వాలంటరీ వచ్చి ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలని చెప్పి రాసుకుని వెళ్ళటం తీసుకుని వెళ్ళటం అన్నీ జరిగాయి. తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళే పని లేదు, సచివాలయం దగ్గరికి వెళ్ళే పని లేదు. అంత బాగా చేసేవాళ్ళు ఒక వాలంటరీ వస్తానికి లేదు. అస్సలు మేము చెప్పాలంటే ఉండి తిండి లేని వాళ్ళు తల్లిదండ్రులని బిడ్డలు చూడకపోయినా సరే జగనే మా తండ్రి అని చెప్పుకొని ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళు ముసలోళ్ళు దాచుకుని ఆ డబ్బులే నెలంతా తినేవారు వాళ్ళు. ఇవాళ దాని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో పథకాలు తీసేశారు ఈయన వచ్చిన తర్వాత. ఆయనకి అదే తేడా.